నెక్స్ట్ టైప్ ఆఫ్ మోషన్ వచ్చేసి ప్రొజెక్టైల్ మోషన్. ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఒక ఆబ్జెక్ట్ని సర్ఫేస్ పై నుంచి ఒక యాంగిల్తో త్రో చేసామనుకోండి, ఆ ఆబ్జెక్ట్ ఒక కర్వ్డ్ పాత్లో వెళ్తుంది డ్యూ టు ద గ్రావిటీ వల్ల ఆబ్జెక్ట్ ఒక కర్వ్డ్ పాత్ తీసుకుంటుంది. ఆ కర్వ్డ్ పాత్ని ఏమంటాము అంటే ట్రెజెక్టరీ అంటాము. ట్రెజెక్టరీ అండ్ ద మోషన్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాల్డ్ ప్రొజెక్టైల్ మోషన్. అంటే ఒక ఆబ్జెక్ట్ని మనం సర్ఫేస్ ఆర్ అర్త్ సర్ఫేస్ పై నుంచి ఒక యాంగిల్లో త్రో చేసినప్పుడు అది ఒక కర్వ్డ్ పారాబోలిక్ పాత్ని తీసుకుంటుంది. ఆ కర్వ్డ్ పాత్ ఎందుకు తీసుకుంటుంది అంటే గ్రావిటీ వల్ల, అర్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అలా కర్వ్డ్ పాత్ తీసుకుంటుంది. ఆ కర్వ్డ్ పాత్ ఏదైతే ఉందో దాన్ని ట్రెజెక్టరీ అంటాము. అండ్ ద మోషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ ప్రొజెక్టైల్ మోషన్. అండ్ ప్రొజెక్టైల్ మోషన్ అప్లికేషన్స్ వచ్చేసి, మనం ఒక గన్ని షాట్ చేసామనుకోండి, మోషన్ ఆఫ్ బుల్లెట్ ఫ్రమ్ ఎ గన్ షాట్, అది ప్రొజెక్టైల్ మోషనే. అలాగే బాల్ త్రో చేసామనుకోండి, ఒక గ్రౌండ్లో మనం బాల్ త్రో చేసామనుకోండి, అది ప్రొజెక్టైల్ మోషనే. నెక్స్ట్ బాంబ్ త్రో చేసామనుకోండి, ఆ బాంబ్ వెళ్ళే పొజిషన్ కూడా ప్రొజెక్టైల్ మోషనే. ఫ్రమ్ ఏరోప్లేన్ నుంచి ఒక బాంబ్ త్రో చేస్తే ఆ బాంబ్ యొక్క మోషన్ ఎలా ఉంటుంది అంటే ప్రొజెక్టైల్ మోషన్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్. ప్రొజెక్టైల్ మోషన్కి ప్రాపర్టీస్ ఏమున్నాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఆబ్జెక్ట్ని ఇలా ఒక పర్సన్ ఒక ఆబ్జెక్ట్ని త్రో చేశారనుకోండి, అలాగే సేమ్ కొంత హైట్లో నుంచి ఒక పర్సన్ ఏదైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్ నుంచి అనుకోండి, ఒక పర్సన్ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఈ హైట్లో నుంచి, కొంత హైట్లో నుంచి త్రో చేసినప్పుడు ఇక్కడ వేసిన ఆబ్జెక్టు, ఇక్కడ పడుతున్న ఆబ్జెక్టు రెండు ఒకే టైంలో గ్రౌండ్ సర్ఫేస్ని రీచ్ అవుతాయి. ఇదే ప్రాపర్టీస్ ఆఫ్ ప్రొజెక్టైల్ మోషన్. ప్రొజెక్టైల్ మోషన్ యొక్క ప్రాపర్టీ ఇదే. అంటే రెండు ఆబ్జెక్ట్స్ని, ఒక ఆబ్జెక్ట్ని గ్రౌండ్ సర్ఫేస్ నుంచి త్రో చేసినప్పుడు, అలాగే ఇంకొక ఆబ్జెక్ట్ని కొంత హైట్ నుంచి త్రో చేసినప్పుడు, ఆ రెండు ఒకేసారి గ్రౌండ్ని రీచ్ అవుతాయి. మీన్స్ అట్ సేమ్ టైంలో అవి గ్రౌండ్ని రీచ్ అవుతాయి. నెక్స్ట్ మోషన్ వచ్చేసి సర్క్యులర్ మోషన్ అంటే, ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతూ ఉందనుకోండి, ఆబ్జెక్ట్ యొక్క మోషన్ సర్క్యులర్ పాత్లో ఉంటే దాన్ని ఏమంటాము, సర్క్యులర్ మోషన్ అంటాము. ఆబ్జెక్ట్ యొక్క మోషన్ సర్క్యులర్ పాత్లో ఉంటే దాన్నే సర్క్యులర్ మోషన్ అని అంటాము. డైరెక్షన్ ఆఫ్ మోషన్ అట్ ఎనీ పాయింట్ ఇన్ ద సర్క్యులర్ మోషన్ ఈజ్ గివెన్ బై ద టాంజెంట్ టు ద సర్కిల్ అట్ దట్ పాయింట్. అంటే ఈ సర్కిల్కి ఒక పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేసినామనుకోండి, దిస్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్ అట్ దిస్ పాయింట్. అంటే ఆబ్జెక్టు ఈ పాయింట్లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు దాని డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఇది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ సర్క్యులర్ మోషన్. ఇన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ ద వెలాసిటీ అండ్ ద యాక్సిలరేషన్ బోత్ చేంజెస్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటున్నాము అంటే సర్క్యులర్ మోషన్ యూనిఫామ్ అంటున్నాము, బట్ వెలాసిటీ యాక్సిలరేషన్ చేంజ్ అవుతుంది అని చెప్తున్నాము. ఎలాగా చేంజ్ అవుతుంది అంటే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ సర్క్యులర్ మోషన్లో వెళ్తుంది అనుకోండి. ఓకే, అట్ దిస్ పాయింట్ నేను దీనికి డైరెక్షన్ ఆఫ్ మోషన్ డ్రా చేయాలి అంటే టాంజెంట్ డ్రా చేయాలి కదా, ఇలాగా. ఇక్కడైతే ఇలాగా. అట్ ఎవ్రీ పాయింట్ ఓవర్ ద సర్క్యులర్ మోషన్ మనం డైరెక్షన్ ఆఫ్ మోషన్ డ్రా చేయాలి అంటే జస్ట్ టాంజెంట్ డ్రా చేస్తే అదే దాని డైరెక్షన్ చూపిస్తుంది. అదే ఇక్కడ అనుకోండి ఇలాగా, ఇక్కడ అనుకోండి ఇలాగా. వెలాసిటీ సేమ్ అయి ఉండొచ్చు, యాక్సిలరేషన్ సేమ్ అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ డైరెక్షన్ ఎవ్రీ పాయింట్ దగ్గర డైరెక్షన్ అనేది మారుతూ ఉంటుంది. ఈ పాయింట్ దగ్గర ఇలా డైరెక్షన్ ఉంటే డైరెక్షన్ ఆఫ్ మోషన్, ఈ పాయింట్ దగ్గర ఇలా ఉంది.
మరి ఈ పాయింట్ దగ్గర ఇలా ఉంది అంటే డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఏమవుతుంది అంటే మారుతుంది. సో మనకు వెలాసిటీ, యాక్సిలరేషన్ అనేవి వెక్టార్ క్వాంటిటీస్. ఇవి స్పీడ్తో పాటు మనకేం చూపిస్తాయి అంటే డైరెక్షన్ కూడా చూపిస్తాయి, డైరెక్షన్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అంటే వెలాసిటీ, యాక్సిలరేషన్ మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్స్ కూడా చూపిస్తాయి. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ సేమ్ అయి ఉండొచ్చు సర్క్యులర్ మోషన్లో, బట్ డైరెక్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కదా. సో వెలాసిటీ, యాక్సిలరేషన్ రెండూ మారుతాయి అని చెప్పచ్చు. ఇన్ నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అప్పుడు ఏం జరుగుతుంది అంటే స్పీడ్ చేంజెస్ అట్ ఎవ్రీ పాయింట్ ఓవర్ సర్క్యులర్ పాత్. స్పీడ్ చేంజెస్ అట్ ఎవ్రీ పాయింట్ ఓవర్ సర్క్యులర్ పాత్. దాన్ని నాన్ యూనిఫామ్ సర్క్యులర్ మోషన్ అంటాము. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో స్పీడ్ కాన్స్టెంట్ అంటే మ్యాగ్నిట్యూడ్ సేమ్గానే ఉంటుంది, కానీ వెలాసిటీ మారుతూ ఉంటుంది. వై? బికాజ్ డైరెక్షన్ మారుతుంది కాబట్టి వెలాసిటీ మారుతుంది అని చెప్పడం, దానికే రీజన్. నెక్స్ట్, డ్యూరింగ్ సర్క్యులర్ మోషన్ an acceleration acts on the body towards the center is called centripetal acceleration. యాక్సిలరేషన్ ఏదైతే టువర్డ్స్ ద సెంటర్ వర్క్ అవుతుందో ఆ యాక్సిలరేషన్ని సెంట్రిపిటల్ యాక్సిలరేషన్ అంటాము. ఇది మోషన్కు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ నెక్స్ట్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. సర్ ఐజాక్ న్యూటన్ వచ్చిన తర్వాత ఆయన మోషన్కు సంబంధించి 3 లాస్ని మేజర్గా 3 లాస్ అతను డెవలప్ చేయడం జరిగింది. ఆ 3 లాస్ మోషన్ గురించి మనం చాలా బాగా అర్థం చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. న్యూటన్స్ లాస్ వచ్చిన తర్వాత మన ఫిజిక్స్లో ఒక కొత్త ఎరా స్టార్ట్ అయిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అందులో ఫస్ట్ లా గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ లా ఏం చెప్తుంది అంటే ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉన్నా లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్నా కూడా, రెస్ట్లో ఉండొచ్చు లేదా యూనిఫామ్ మోషన్లో ఉండొచ్చు, అది ఎప్పటి వరకు రెస్ట్లో ఉంటుంది, యూనిఫామ్ మోషన్లో ఉంటుంది అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద ఆ ఆబ్జెక్ట్ పైన యాక్ట్ అయ్యేంత వరకు, ఒక ఎక్స్టర్నల్ ఫోర్సు ఆబ్జెక్ట్ మీద వర్క్ అయ్యేంత వరకు అది రెస్ట్లో ఉంటుంది లేదా యూనిఫామ్ మోషన్లో ఉంటుంది అని చెప్తారు. దాన్నే ఫస్ట్ లా ఆఫ్ మోషన్ అంటారు. మీన్స్ ఆబ్జెక్ట్ షుడ్ బి అట్ రెస్ట్ ఆర్ యూనిఫామ్ మోషన్ అన్లెస్ ఇట్ ఈస్ యాక్టెడ్ అపాన్ బై ఎనీ అదర్ ఎక్స్టర్నల్ ఫోర్స్. ఓకే, ఇది న్యూటన్స్ ఫస్ట్ లా. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే ఇది ఏదైనా ఇంకొక లాని ఏదైనా సపోర్ట్ చేస్తుందా అంటే సపోర్ట్ చేస్తుంది, ఇనర్షియాని సపోర్ట్ చేస్తుంది. లా ఆఫ్ ఇనర్షియాని సపోర్ట్ చేసే లా న్యూటన్స్ లాస్లో ఏది అంటే న్యూటన్స్ ఫస్ట్ లా. అమాంగ్ న్యూటన్స్ లాస్ విచ్ లా సపోర్ట్స్ ద లా ఆఫ్ ఇనర్షియా అని అడుగుతారు క్వశ్చన్. ఏ లా సపోర్ట్ చేస్తుంది లా ఆఫ్ ఇనర్షియాని అంటే న్యూటన్స్ ఫస్ట్ లా అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి అంటే, ఇనర్షియా అంటే ఇది ఒక అపోజింగ్ ఫోర్స్ అని చెప్పుకోవచ్చు ఇనర్షియాని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, దీన్ని ఇది రెస్ట్లో ఉన్నా లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్నా దీన్ని మోషన్లోకి తీసుకురావాలి అంటే మనం కొంత ఫోర్స్ దీనిపైన అప్లై చేస్తాము. ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది తనను తాను రెస్ట్లో ఉంచుకోవడానికి లేదా యూనిఫామ్ మోషన్లో ఉంచుకోవడానికి ఒక సెల్ఫ్ ఫోర్స్ని అపోజిట్గా పంపిస్తుంది. దాన్నే ఇనర్షియా అంటాము. ఇనర్షియా అంటే ఏంటో ఇక్కడ చూడండి. ఇనర్షియా ఆఫ్ రెస్ట్ ఉంది, ఇనర్షియా ఆఫ్ మోషన్ రెండు ఉన్నాయి. ఇక్కడ మీకు ఇనర్షియా ఆఫ్ రెస్ట్ గురించి ఫస్ట్ చెప్తాను. ఇనర్షియా ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ ఎ బాడీ విచ్ అపోజెస్ ద చేంజ్ ఇన్ ఇట్స్ స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ ఆఫ్ యూనిఫామ్ మోషన్ ఇన్ ఏ బాడీ. ఓకే, ఇనర్షియా అంటే ఒక బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు లేదా యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు దాని యొక్క రెస్ట్ పొజిషన్ని లేదా యూనిఫామ్ మోషన్ని మనం చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఆ బాడీ అపోజ్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఆబ్జెక్ట్ కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనమే క్యూ లైన్లో నిలబడి ఉన్నాము,
మనల్ని ఎవరైనా పుష్ చేస్తున్నారంటే మనం కొంచెం అపోజ్ చేస్తాం కదా, ఆ అపోజ్ చేస్తున్న ఫోర్స్నే ఏమంటాము అంటే ఇనర్షియా అని అంటాము. ఓకే, ఇనర్షియాకి ఎగ్జాంపుల్స్ ఏం చెప్పచ్చు అంటే వెన్ అ బస్ స్టార్ట్స్ we get a sudden jerk backwards. అంటే మనము బస్సులో కూర్చొని ఉన్నప్పుడు మనం రెస్ట్లో ఉంటాం కదా, సడన్గా బస్సు మనల్ని మోషన్లోకి తీసుకెళ్ళాలి అనుకున్నప్పుడు మన బాడీ ఏం చేస్తుంది అంటే అపోజ్ చేస్తుంది. బస్సు ఏమో ముందుకు కదులుతుంది, మనం వెనక్కి వచ్చేసింటాం కొంచెం, అంటే సడన్గా బ్యాక్ వచ్చేస్తాం. ఎందుకంటే మన బాడీ ఇనర్షియా ఆఫ్ రెస్ట్లో ఉంది, అది రెస్ట్లో ఉండాలని కొంచెం ట్రై చేస్తుంది. సో బస్ కొంచెం మూవ్ అయినప్పుడు వెంటనే మనం కొంచెం బ్యాక్ రావడం జరుగుతుంది. నెక్స్ట్, డస్ట్ పార్టికల్స్ కమ్ అవుట్ ఆఫ్ కార్పెట్ వెన్ వీ హిట్ ఇట్ విత్ ఎ స్టిక్. మనము కార్పెట్ని స్టిక్తో హిట్ చేసినప్పుడు వెంటనే డస్ట్ పార్టికల్స్ దాంట్లో ఉన్నవి బయటికి వస్తాయి డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రెస్ట్. ఓకే, నెక్స్ట్ ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటే మనం మోషన్లో ఉన్నప్పుడు సడన్గా స్టాప్ అవ్వాలి అంటే మన బాడీ స్టాప్ కాకుండా కొంచెం అపోజ్ చేస్తుంది, దాన్ని ఇనర్షియా ఆఫ్ మోషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎలా చెప్పచ్చు అంటే, వెళ్తూ ఉన్న బస్సు సడన్గా మనల్ని స్టాప్ చేసింది అనుకో, మనం వెళ్తూ ఉంటాం అంటే ఒక మోషన్లో ఉన్నాం, మన బాడీ ఒక మోషన్లో ఉంది, దాన్ని సడన్గా స్టాప్ చేసినప్పుడు ఏమవుతుందంటే మన బాడీ స్టాప్ కాకుండా కొంచెం ముందుకు వెళ్తుంది. సో అందుకే మనం బ్రేక్ వేసిన వెంటనే ముందుకు వెళ్తాం. ఓకే, ఎందుకు అంటే ఇనర్షియా ఆఫ్ మోషన్. అలాగే ఇది ఇనర్షియా అంటే, అండ్ 2 టైప్స్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెస్ట్ అండ్ ఇనర్షియా ఆఫ్ మోషన్. అండ్ తర్వాత మనకు న్యూటన్స్ ఫస్ట్ లా అంటే అర్థమైంది కదా, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉండాలన్నా, యూనిఫామ్ మోషన్లో ఉండాలన్నా రెస్ట్లో కానీ యూనిఫామ్ మోషన్లో కానీ ఉన్నప్పుడు అది చేంజ్ అవ్వాలి అంటే ఒక ఎక్స్టర్నల్ ఫోర్స్ దాని మీద అప్లై చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. దెన్ ఓన్లీ ద ఆబ్జెక్ట్స్ విల్ చేంజ్ ఇట్స్ రెస్ట్ పొజిషన్ ఆర్ యూనిఫామ్ మోషన్. రెస్ట్ పొజిషన్ని లేదా యూనిఫామ్ మోషన్ని చేంజ్ చేసుకుంటుంది. నెక్స్ట్, న్యూటన్స్ సెకండ్ లా ఆఫ్ మోషన్ గురించి మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక వర్డ్ గురించి మనం తెలుసుకోవాలి. అదే ఏంటి అంటే మూమెంటం అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. మూమెంటం అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ మాస్ అండ్ వెలాసిటీని ప్రోడక్ట్ చేస్తే వచ్చేదే మూమెంటం. ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అంటే దెన్ ఇట్ అక్వైర్స్ ఎ మూమెంటం. ఒక ఆబ్జెక్ట్ మోషన్లో ఉంది అంటే అది వెంటనే మూమెంటంని అక్వైర్ చేసుకుంటుంది. ఆ మూమెంటం దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ఆబ్జెక్ట్ యొక్క మాస్, దాని వెలాసిటీ అంటే ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది, దాని మాస్ ఎంత ఉంది అనే దాని మీద మూమెంటం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వాల్ ఉంది, ఈ వాల్కి ఒక కారు, ఇంకొకటి ఒక బైసికల్. ఇవి రెండు వచ్చి డాష్ ఇచ్చాయనుకోండి, దేనివల్ల కార్ వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందా, వాల్కు సైకిల్ వల్ల ఎక్కువ డ్యామేజ్ జరుగుతుందా? అబ్జల్యూట్లీ కార్ వల్లనే ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది. వై? బికాస్ దీనికి మాస్ ఎక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెలాసిటీ కూడా ఎక్కువ ఉంటుంది. సో మూమెంటం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ డ్యామేజ్ చేయగలుగుతుంది. ఓకే, అంటే మూమెంటం దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఇట్ డిపెండ్స్ అపాన్ ద మాస్ అండ్ ద వెలాసిటీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ విచ్ ఈజ్ ఇన్ మోషన్. అండ్ ఆల్సో మూమెంటం ఎప్పుడు వర్క్ అవుతుంది అంటే ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు మాత్రమే. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం అప్లికేషన్స్ వచ్చేసి రాకెట్, జెట్ ఏరోప్లేన్స్ ఎజెక్టింగ్ గ్యాస్ ఎగ్జర్ట్ ఏ ఫార్వర్డ్ ఫోర్స్. ఈ రాకెట్స్, జెట్ ఏరోప్లేన్స్ గ్యాస్ ఎగ్జర్ట్ చేయడం వల్ల, బ్యాక్ సైడ్కి గ్యాస్ ఎగ్జర్ట్ చేయడం వల్ల ఇవి ముందుకు కదులుతాయి.
విచ్ హెల్ప్స్ ఇన్ యాక్సిలరేటింగ్ రాకెట్ అప్వర్డ్. ఈ గ్యాస్ని వెనక్కి పంపించడం వల్ల రాకెట్ ఎలా వెళ్తుంది అంటే ముందుకు వెళ్తుంది. ఓకే, ఇది కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటంకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్లో మూమెంటం ఎలా చెప్పారు అంటే చేంజ్ ఇన్ మూమెంటం, rate of change of momentum is proportional to the net applied force. ఓకే, అంటే చేంజ్ ఇన్ మూమెంటం దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది అంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్. అంటే ఫోర్స్ ఎంత అప్లై చేస్తున్నారు, ఫోర్స్ ఎక్కువ అప్లై చేశారనుకోండి మూమెంటంలో చేంజ్ ఎక్కువ వచ్చేస్తుంది, ఫోర్స్ తక్కువ అప్లై చేశారనుకోండి మూమెంటంలో చేంజ్ కూడా తక్కువ వస్తుంది అని చెప్పిందే న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. దీని నుంచి మనకు F = ma అనే ఫార్ములా కూడా వచ్చింది. అంటే ఫోర్స్కి ఫార్ములా కూడా కనుక్కోవడం జరిగింది ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్. అండ్ ఫోర్స్కి యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్. ఫోర్స్ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అండ్ యూనిట్స్ వచ్చేసి న్యూటన్స్. డైన్స్ కూడా ఫోర్స్ యూనిట్సే. నెక్స్ట్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. ఫర్ ఎవ్రీ యాక్షన్ there is an equal and opposite reaction. Working principle of rocket is Newton's third law. రాకెట్ ఏ వర్కింగ్ ప్రిన్సిపల్ ద్వారా వర్క్ అవుతుంది అంటే న్యూటన్స్ థర్డ్ లా వర్కింగ్ ప్రిన్సిపల్ ద్వారానే రాకెట్ వర్క్ అవుతుంది. అంటే మన యూనివర్స్లో మన వరల్డ్లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పైన ఒక యాక్షన్ పర్ఫామ్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అదే ఈక్వల్ యాక్షన్ని మన పైన ఆపోజిట్ డైరెక్షన్లో చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఫోర్స్తో కొంత ఎనర్జీతో గోడని గుద్దామనుకోండి, అంటే ఒక యాక్షన్ పర్ఫామ్ చేసాం, గోడ వెంటనే ఈక్వల్గా ఆపోజిట్గా మన హ్యాండ్ పైన తన ఫోర్స్ని చూపిస్తుంది, తన రియాక్షన్ని చూపిస్తుంది. సో వెంటనే మనకు నొప్పి అవుతుంది. ఇలా న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ మన డైలీ లైఫ్లో చాలా చోట్ల అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రిక్షన్ ఇట్ ఈజ్ ఏ అపోజింగ్ ఫోర్స్. ఈ ఫ్రిక్షన్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే వెన్ అ బాడీ మూవ్స్ ఓవర్ అనదర్ బాడీ, సర్ఫేస్ ఆఫ్ అనదర్ బాడీ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ. అంటే ఒక బాడీ పైన ఇంకొక బాడీ మూవ్ అవుతుంది అంటే సర్ఫేస్ ఆఫ్ ద నెక్స్ట్ బాడీ అపోజెస్ ద మోషన్ ఆఫ్ ద ఫస్ట్ బాడీ. ఇదే ఫ్రిక్షన్ అంటే. మీన్స్ ఫ్రిక్షన్ దేని మీద వర్క్ అవుతుంది అంటే రెండు ఆబ్జెక్ట్స్ సర్ఫేసెస్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు వర్క్ అవుతుంది. ఓకే, అందుకే ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ని కాంటాక్ట్ ఫోర్స్ అని కూడా అన్నారు. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఇంకొక ఆబ్జెక్ట్ పైన మూవ్ అవుతున్నప్పుడు ఆ ఆబ్జెక్ట్ సర్ఫేసెస్ మధ్యలో డెవలప్ అయ్యే ఫోర్సే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోడ్ పైన కార్ వెళ్తూ ఉంది, రోడ్ సర్ఫేస్ కార్ టైర్ సర్ఫేసెస్ పైన ఆపోజిట్గా కార్ మోషన్కు వర్క్ అవుతే దాన్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటారు. కార్ టైర్స్కి రోడ్ ఆపోజిట్గా అప్లై చేసే ఫోర్స్నే ఫ్రిక్షనల్ ఫోర్స్ అని అంటారు. ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఒక కాంటాక్ట్ ఫోర్స్. మనకు ఫ్రిక్షన్స్ 2 టైప్స్ ఉన్నాయి, స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ డైనమిక్ ఫ్రిక్షన్. స్టాటిక్ ఫ్రిక్షన్, డైనమిక్ ఫ్రిక్షన్ ఏంటి అంటే ఆబ్జెక్ట్స్ రెస్ట్లో ఉన్నప్పుడు వాటిని పుష్ చేయాలి అంటే దాన్ని మోషన్లో తీసుకురావాలి అన్నప్పుడు సర్ఫేస్ ఆపోజిట్గా ఒక ఫోర్స్ అప్లై చేస్తే దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. డైనమిక్ ఫ్రిక్షన్ అంటే ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్నప్పుడు నెక్స్ట్ బాడీ సర్ఫేస్ ఈ ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ పైన చూపించే దాన్ని డైనమిక్ ఫ్రిక్షన్ అని అంటారు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ పైన బుక్ ఉందనుకోండి,
మీరు ఒక ఫోర్స్ అప్లై చేసి బుక్ను పుష్ చేసి అది కొంత దూరం వరకు వెళ్ళి ఒక దగ్గర స్టాప్ అయిపోతుంది. ఎందుకు అంటే బుక్ పైన టేబుల్ సర్ఫేస్ బుక్ సర్ఫేస్ పైన ఒక ఆపోజిట్ ఫోర్స్ని అప్లై చేస్తూ ఉంటుంది. అలా అప్లై చేస్తూ ఈ బుక్ని రెస్ట్లోకి తీసుకొస్తుంది. అక్కడే బుక్ ఆగిపోతుంది. దీన్ని ఏమంటారు అంటే స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ మీకు డీప్గా కావాలి అన్నా, అలాగే ఎగ్జామ్ సిలబస్లోని ఏదైనా టాపిక్కు సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.